మీతో పాటు వచ్చి ఉంటారు కదా, మీరు ఎవరంటే వచ్చారు గెస్ట్? ఏం మాట్లాడుతున్నావు బాయ్? పోయేడుతుందా లేదా నీకు అసలు? మీతో పాటు గెస్ట్ వచ్చి ఉంటారు అరే కదా, బాస్, ఆయనకు. నేనే బాస్, నన్నే పిలిచిర్రు. అసలు నీకు తెలియదా ఈ రోజు ఎవరిని పిలుస్తారు? నీకు తెలియదు అసలు? ఏంటి ఎవరు పట్టుకొస్తారు ఇంటర్వ్యూకి? ఎవరు ఆయన ఎవరు కూడా తెలియదు, ఆయన గెస్ట్ అంటున్నాడు. అసలు మీకు చెప్పాలి అసలు ఏ యాంకర్ అసలు ఏ యాంకర్ కూర్చోబెట్టిరు బాయ్? నాకు అర్థమైతలే. నువ్వు గెస్టా? ఇంటర్వ్యూకి ఒక నిమిషం గెస్ట్, నువ్వు గెస్ట్ నువ్వు కనిపిస్తలే మళ్ళా? నీకు ఎట్లా కనిపిస్తున్నావు నేను? నువ్వు గెస్ట్ పాటు వచ్చినావు అనుకుంటున్నాను, డ్రైవర్ ఏమో అనుకుంటున్నాను కదా. డ్రైవర్ ఇట్లా ఇక నువ్వు ఏ జమాలు ఉన్నావు బాబు? నువ్వు ఉన్నావు ఈడ. డ్రైవర్ ఇట్లా వేసుకోరు, గుర్తుపెట్టుకో. డ్రైవర్ లో యూనిఫామ్ వేరే ఉంటది. అంటే ఇప్పుడు నువ్వు గెస్ట్ నేను ఇంటర్వ్యూ చేయాలా? అంతే. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు బాయ్. అసలు నువ్వు తెలియదు, బీ తెలియదు. నేను గెస్ట్ అని ఎవరు అన్నారు అసలు? నిన్న యాంకర్ అని ఎవరు అన్నారు నీకు? నీకు ఎవరు కూర్చోబెట్టి నీకు ఎందుకు వచ్చినావు? అరే నీ బట్టలు చూసుకో ఒకసారి, ఏం వేసుకున్నా ఫస్ట్ చూసుకో. బ్రో నేను యాంకర్ బ్రో, అర్థమైంది. నేను యాంకర్. అసలు నువ్వెవరు? నువ్వెవరు అసలు? నువ్వు గెస్ట్ ఎవరు అసలు? నేను గెస్ట్ బాస్. నువ్వు guest. నీ యూట్యూబ్ ఛానల్ లా కిట్టు మామ అని కొట్టు. కిట్టు మామ? నేను ఎంత ఫేమస్ నీకు తెలుస్తుంది. అంత బడా ఫేమస్ అయితే నువ్వు? చాలా ఫేమస్. చూద్దామా? చూద్దాం. సరే ఏంది పేరు? ఖాళీ 25 రోజుల 50 లక్షల వ్యూస్ వచ్చినాయి బాస్ నాకు. ఏం ఎట్లా? మాట్లాడుతున్నావు? 20 రోజులు 25 రోజుల 50 లక్షల వ్యూస్ వచ్చినాయి నాకు. అవు మరి పూలు పెడుతున్నా చూడలే. ఏమన్నా పెట్టుకో, నాకేం చేసావు? ఏదో వచ్చినావు కూర్చున్నావు అయిపోయా దానికి. పూలు కాదు, కాల్తే చేతిలో వాచ్ పెడతా గానీ ఆ. ఇటువంటి మాటలు మాట్లాడక. అర్థమైతే అంటే నువ్వు ఇప్పుడు గెస్ట్ నేను ఇంటర్వ్యూ చేయాలి అంతే కదా? అంతే.